సరే ఇటు సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు దేవరా మూవీ అండ్ నాగ చైతన్య గారు తండేలు మూవీ రెండు కూడా సి బ్యాక్డ్రాప్స్. అయితే ఒకే టైంకి దసరా టైంలో రిలీజ్ అవబోతున్నాయి. మరి వీటి మధ్య ఆ వార్ ఎలా ఉండబోతుంది? రెండు సినిమాలు సి బ్యాక్డ్రాప్ తోటి వస్తున్నాయి, ఒకే టైంలో వస్తున్నాయి. ఏది నిలబడే అవకాశం ఉంది? మీరు ఏం చెప్తారు సార్ ఈ సినిమాల గురించి? జూనియర్ ఎన్టీఆర్కి ఈ బచ్చాడికి కాంపిటీషన్ ఏంటి తెలియకడుతున్నా వచ్చి అదే అది పెద్ద సినిమా అది. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ గ్రేట్ యాక్టర్. ఇతను ఓన్లీ అప్కమింగ్ యాక్టర్, పెద్ద యాక్టింగే కాదు ఇతనికి. ఏదో బైఫ్లూకి నాగార్జున కొడుకు కాబట్టి వచ్చేది ఒక వెబ్ సిరీస్ ఆడింది. కాకపోతే కంటెంట్ బాగున్న సినిమాలు ఉంటే ఏదైనా ఆడచ్చు. ఆ కార్తికేయ 2 కార్తికేయ కూడా ఇప్పుడు అనకూడదు కానీ చాలా చాలా సబ్స్టాండర్డ్ మూవీసే. నాకు చూడలేకపోయినది బాలీవుడ్లో ఆడేసింది. ఆ కృష్ణుడి పెట్టి చేసిన 10 నిమిషాలు యానిమేషన్ తప్ప సినిమాలో ఏమీ లేదు. ఆ 10 నిమిషాల గురించి ఆడింది. ఆ మురళి చేతిలో గ్రాఫిక్స్ చేశారు కదా, ఆ ఒక్క సీన్. మిగతాదంతా అది ఏంటో అంటే ఆ బండి వచ్చేటో అదే లొకేషన్స్ ఏంటో, ఎక్కడ లొకేషన్స్ అవి రియలా కాదా, పెద్ద ట్రాష్ అది. కార్తికేయ 2 ఆ డైరెక్టర్ అని చేస్తాడు తోటి. ఇంకా జనాలు అది లైక్ చేసినప్పుడు ఆ విధంగా తీస్తాడు ఏదో చెప్పేసి. ఏమో కంటెంట్ బాగుంటే జనాలకి నచ్చితే ఆడొచ్చు, కానీ దానికి పెద్ద కాంపిటీషన్ ఉంటుంది. అక్కడికి ఒక గులిగింజ పూసలు అక్కడ గొడవ ఏంటంటే అతను ఆల్రెడీ పెద్ద కళాఖండం తీశాడు చిరంజీవిని పెట్టి. ఈలోగా అతని మీద అతను తీసిన కథలన్నీ కూడా కాపీ అని ఎవడో కేసులు వేశారు అతని మీద. సో ఇద్దరికి సమానంగా ఉంది తొట్టి బ్యాడ్ నేమ్. బట్ దట్ ఈస్ ఎ బిగ్ ఫిలిం, ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ ఫిలిం అది. సో యూ కెనాట్ కంపేర్ విత్ దిస్ తండేలా తోడేలా వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ కెనాట్ కంపేర్. బట్ కంటెంట్ నిజంగా బాగోని కంటెంటే ఆడేసింది దేశం అంతాను. ఆ కార్తికేయ 2 అసలు నాకు అర్థం లేదు అసలు. అది ఏదో కారెక్కి ఆడెవడో ఇంత ఉంటాడు హీరో ఎవడాడు ఏంటో అది అది జనాలు నాకు చాలా సబ్స్టాండర్డ్ ఎవరు దిస్. ఈ క్వశ్చనే నాకు నచ్చలేదు. బట్ ఎనీవే ఐ డోంట్ నో. ఓకే సార్, ఇక సాయి పల్లవి గారు తండేల్ మూవీలో కూడా ఆమె హీరోయిన్గా చేస్తున్నారు. ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సార్. సో బాలీవుడ్లో తనకి ఇది ఫస్ట్ ఫిలిం, అది కూడా అమీర్ ఖాన్ కొడుకుతో తీస్తుంది. సో మరి బాలీవుడ్లో తన జర్నీ ఎలా ఉండబోతుంది? సక్సెస్ అవుతుందా లేదా? మీ ఒపీనియన్ సార్? ఆ వేణు స్వామి అడగలే. నేనేం చెప్పలేదు. నేను జ్యోతిష్యుడేంటి. ఆ అమ్మాయి మంచి యాక్ట్రెస్, ముఖం మీద ఏదో చీమలు కుట్టినట్టు ఉంటుంది ఫేసు. మంచి యాక్ట్రెస్ కానీ ఇవన్నీ పింపుల్సే ఉంటాయి. బట్ మంచి డ్యాన్సరు, గుడ్ యాక్ట్రెస్, మంచి డైరెక్టర్ చేతిలో పడితే. నాకు అమీర్ ఖాన్ కొడుకు ఒకడు ఉంటాడు చాలా హిడింబీలాగా. ఆడేమన్నా మరి లావు తగ్గిపోయి ఏమన్నా బాగా థైరాయిడ్ చేసి ఒక సౌత్ ఏమన్నా పట్టుకుందాం. బాలీవుడ్ బాయ్కాట్ బాలీవుడ్లో బలైపోయారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదు. ఎవరికి? మన అమీర్ ఖాన్కి. మన యాంటీ హిందూ చేస్తారు. ఓకేనా? మొన్న లాల్ చడ్డా సినిమా కళాఖండం తీశాడు కదా. అంటే ఏదో విధంగా ఇక్కడ సౌత్లో బాగా పేరున్న ఒక అమ్మాయిని పెట్టుకుని సౌత్ గాలి పట్టుకొచ్చి ఏదైనా చేద్దామని చెప్పేసి ప్లాన్ వేసి ఉంటాం. కానీ ఒకడు ఉంటాడు చాలా దరిద్రంగా ఉంటాడు కొడుకు. మరి అతను కానీ సన్నబడ్డా లేదా అడుగు కొడుకున్నాడు. ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు, ఎంతమంది కొడుకులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ లాగా అడుగు పొలకండి అని అక్కడ 2-3 పెళ్ళాలు. ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్ పెళ్ళం. కొంతమంది పెళ్ళాలకి పిల్లలు ఉండరు ఆ టైపు. కాబట్టి మరి మొట్టమొదటి పెళ్ళం కొడుకు పట్టుకోటి చాలా చాలా అసహ్యంగా ఉంటాడు ఒకడు. ఇలా ఉంటాడు. మరి ఆడేమో తగ్గిపోయాడేమో మరి. చాలా చాలా బాగుండేవాడు షారుఖ్ ఖాన్ కొడుకు. ఐఎమ్ వెయిటింగ్. దట్ ఫారినర్లా ఉంటాడు. ఇటు హిందూకి ముస్లింకి పుట్టినోడేమో దట్ వేలో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటాడు. షారుఖ్ ఖాన్ అతను ఏదో డ్రగ్స్ లేదు దింపారు కదా, ఏం కాదు సరదాగా అందరూ తీసుకుంటారు. ఎవ్రీబడి టేక్. ఐ హావ్ టేకెన్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ మై కాలేజ్. ఐ యూస్ టు స్మోక్ గంజా, నాట్ ప్రోడమ్స్ ట్యాబ్లెట్లు కాదు. ఆల్ దిస్ స్మోక్ అండ్ ఆల్ వీ యూస్ టు డూ సో మెనీ ఇయర్స్. ఇప్పుడే బాగా ఎక్కువైపోయింది. ఇంకా పబ్స్ గిప్స్ ఇప్పుడే ఎక్కువ అదే ఉంది. దాని గురించే మరి విశాఖపట్నంలో అన్ని వేల కేజీలు ఇన్ని వేల కేజీలు. ఎందుకంటే ఓన్లీ ఫర్ ఇండియా కాదు, అది ఇక్కడి నుంచి రూట్ చేస్తారు సౌత్ ఏషియా అందరికనమాట. అది ఏదో ఉండి ఉంటుంది, అదేదో పెద్ద అల్లరి చేస్తారు. అందరూ మాట్లాడి తెలుగుదేశం ఛానల్స్ ఉన్నాయి కదా, అక్కడికి ఒక్కడికి ఏం తెలియదు ఆ డ్రగ్స్ గురించి కానీ వాటి గురించి కానీ ఏం తెలియదు. అందరూ కలిపేసి వస్తుందా? ఎవరు వాటి బుద్ధి లేని వదలారా. డ్రగ్స్లో ఇంకో దాంట్లో కలిపి రావడానికి ఏమన్నా బంగారం ఏంటిది వడ్డీగట్టి తీసుకోవడానికి. ఆ ప్యాక్స్లో ఈ ప్యాక్ ఉంటుంది. ఆ 100 కంటైనర్స్లో ఒక కంటైనర్ ఉంటుంది అంతే.
వాళ్ళే అంటున్నారు కదా చేయమని, మళ్ళీ దాని గురించి ఎందుకు కానీ ఈ సాయి పల్లవి ద్వారా అదేదో మైలేజ్ సంపాదించుకుందామని చూస్తున్నారు. ఉమ్, మేమే చూస్తే చూస్తారు, ఎందుకంటే ఈవిడ అచ్చమైన సౌత్ ఇండియన్ అమ్మాయి కింద ముద్ర వేసుకుంది. నేను కిస్ సీన్ చేయను, ఆ సీన్ చేయను, ఈ సీన్ చేయను ఏదా అంటే మొత్తానికి ఒక ఒక లెవెల్కి వచ్చింది. ఓ, ఒకప్పుడు సౌందర్య, సుహాసినికి వచ్చిన ఇమేజ్ వచ్చింది ఈ అమ్మాయికి. వచ్చిందా? ఆమెకి ఆ ఇమేజ్ ఉంది కదా, సంసార పక్షమైన అమ్మాయి అయినా బాగుంటుంది, మంచి డ్యాన్స్ చేస్తుంది. ఆ శేఖర్ కమల్ సినిమాలు ఇతను ఈ అమ్మాయిని చాలా బాగా తీర్చిదిద్దాడు. ఎన్ని వీటితోటి వాళ్ళ ఈ అమ్మాయిని పెట్టుకుంటే వాడికి ప్లస్ అవుద్దని ఏదో ప్లాన్ చేస్తారు. నాకు తెలిసిన అమెరికాని కూడా ఒకటి చాలా అసహ్యంగా ఉంటాడు, మరి వీడు ఇంకో కొడుకేమో మరి. ఓకే. మీరు నాకు ఇందాక చూపించారు కదా, మరి అతను గారు నేను పోల్చుకోలేకపోయాను కానీ ఒకటి మటుకు ఇలా ఉంటాడు. వీళ్ళందరికంటే అమెరికాని అందంగా ఉంటాడు. ఉమ్, ఆయన ఫస్ట్ వైఫ్ కూడా బాగోదు, మిగతా ఎవరో బాగోరు అక్కడ. మరి ఇది ఎక్కడ చూసాడో తెలియదు కానీ దట్ ఈస్ నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ థింక్ దే ఆర్ వెరీ హ్యాండ్సమ్. షారూక్ ఖాన్ సన్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. సరే ఇక ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మన ఇళయరాజా గారి బయోపిక్ Hmm. రాబోతుంది. ధనుష్ గారు హీరోగా ఇళయరాజా గారి రోల్లో ప్లే చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది మూవీ? మీరేం చెప్తారు సార్ ఆయన బయోగ్రఫీ గురించి? నేను నా జీవితంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్తో సినిమా తీయలేదు, ఓన్లీ ఇళయరాజాతో చేసిన ఓకే. ఏడిఎం సినిమాల్లోనూ కూడా. ఆయన ఒకవేళ లేకపోతే నా సినిమాలో నేను చేశాను మ్యూజిక్. ఉమ్, నాకు కీరవాణి వాళ్ళందరూ తెలుసు. తెలియటం ఏంటి, నేను సినిమా చేసేటప్పటికి ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉండేవాడు కీరవాణి. అంచేత నేను అంతా కూడా తీయలేదు, సరదాగా ఎప్పుడో అన్నాను ఏదో పెళ్ళిలో కలిసాను, మన ఇద్దరు కూడా చేద్దామని, అంతే. అప్పుడు రాజమండ్రి కూడా ఉన్నాడు పక్కన, మాకు సంబంధించిన మ్యారేజ్ ఏదో కలిస్తే బఫే తింటూ. సో మీరు ఇళయరాజా గ్రేట్ ఫ్యాన్, మేము అక్కడ సరిపోతాం ఏదో అన్నాడు. సో వదిలే అది పక్కన పెడితే, నేను ఐఎమ్ ద గ్రేట్ ఫ్యాన్ అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఓకే. ఏదైనా ఎక్కడైనా అక్కడక్కడ ఆయన యొక్క బుద్ధి గురించి, మ్యూజిషియన్స్ బుద్ధి బాగోదు యాక్చువల్గాను, ఇంక్లూడింగ్ ఏఆర్ రెహమాన్. చాలా పాలిటిక్స్ వాళ్ళకి. సో అదే కోవలోంచి పైకి వచ్చాడు కాబట్టి ఇళయరాజాకి ఇంకో 2 మెట్లు ఎక్కి అతని యొక్క మెంటాలిటీ అంత మంచిది కాదు అని నాకు ఎక్కడో చెప్పాను. దాన్ని నన్ను చాలా తిట్టారు ఉమ్, కింద నెటిజన్స్. ఎందుకంటే ఇళయరాజా అంటే ఇష్టం లేదు. ఇళయరాజా మ్యూజిక్ అంటే మీ అందరికంటే నాకు ఇష్టం కాబట్టి నేను చేయించుకున్నాను. సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ, టైము, తెలుగు, తమిళ్లోనే ఎందుకు చేయించుకున్నాను? బికాజ్ ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిజ్ మ్యూజిక్. నేను చచ్చిపోయే వరకు. ఓకే. నా నరాల్లో ఉన్న మ్యూజిక్ ఆయనకి. ఆయన మీద బయోపిక్ చేయడం అంటే, ఆయనకి బిరుదు రాకపోతే ఇంటికి వెళ్ళి ఏడిపించి, నువ్వు బిరుదు రావాలంటే ఇంత లాబింగ్ చేయాలని చెప్పింది నేనే. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తానంటే, చెప్పి ఏడిపించినట్టు గిల్లొచ్చాను. ఉమ్, లాబింగ్ ఏంటి అన్నాడు. లాబింగ్ అంటే ఢిల్లీలో కూర్చోబెట్టి చేయించాలి, అడగందే అమ్మాయిన భోజనం పెట్టదు. అప్పుడు రియలైజ్ అయ్యి చాలా చాలా వచ్చిన బిరుదులు టక్ టక్ అంటాను. తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఇచ్చినట్టున్నారు, ఓకే. ఎవరో మోడీ గారు. ఉమ్, బికాజ్ ఆయన ఎస్సీ అంటారు ఆయన్ని. ఓకే. ఒకేసారి చెప్పేస్తున్నాను, ఉమ్, ఇతన్ని ఒకసారి నువ్వు ఎస్టీవీ అని అన్నందుకు మన తెలుగులో ఒక ఛానల్ ఉంది, ఏబీ అన్న ఏదో ఛానల్, ఈయన వెళ్ళి మీరు ఎస్టీ యాడ్ కాదండి, అయినా ఎంత పైకి వచ్చారు ఇది అన్నాడు, బయట దొబ్బే అన్నాడు అనేసి దుకాణం తప్పేసుకుని బయట పొమ్మన్నాడు అని, ఉమ్, నో ఇంటర్వ్యూ అని. ఇది వైజాగ్లో జరిగిందని విన్నాను నేను. ఉమ్, సో ఇతని గురించి టక్ 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 అని ఎందుకు చెప్పేస్తానంటే, ఆయన మీద బయోపిక్ చేస్తే ఆ ధనుష్ అన్నవాడు ఫాదరు ఒక చెట్టు కింద నుంచుంటే ఇళయరాజా కోసం ఇలా వెయిట్ చేస్తూ కూర్చునేవాడు. కస్తూరి రాజా అతని పేరు, యాక్చువల్గా మూర్తి. మేము అడిగాం ఇళయరాజా, నేను కిచురాళ్ళు చేస్తున్నాను, కిచురాళ్ళు ప్రొడ్యూసర్ నన్ను అడిగాడు. నేను ఒక ఛానల్లో కూడా చెప్పాను అది. కృష్ణ ఆయన ఎవరు నీకెందుకన్నా అని, నేను మనం 3 నెలల నుంచి వస్తున్నాం కదా రికార్డింగ్కి రాజా గారి దగ్గరికి అని, ఎప్పుడు వచ్చినప్పుడు ఆ చెట్టు కింద నుంచున్నాడు అని. నల్లగా ఉన్నాడు ఒక అబ్బాయి, ధనుష్లాగా ఉన్నాడు. ఇలా అడిగాడు కదా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇళయరాజాతో మాట్లాడుతూ ఆ గ్లాసుల్లోంచి, ఈయనున్న రూమ్ గ్లాసులోంచి బయట ప్రసాద్ స్టూడియోస్లో చెట్టు కనపడుతూ ఉంటుంది. సార్ ఆయన ఎవరన్నా అడిగాను. కొద్దిగా వికారంగా ఉంటాడులే మనవాడు ఇళయరాజా, అందుకున్నప్పుడు వికారిస్ట్ అంటాను, దానికి తిడతా ఉంటారు. మీరు తిట్టేదేంటారు లఫ్ స్టూపిడ్ ఫెలోస్. నా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, బెస్ట్ ఫ్రెండ్స్ మేము. ఓకే. ఉమ్, నా ఇంటికి కూడా వచ్చాడు ఆయన. సో ఆ చెట్టు కింద ఎవరండి ఉమ్, అని చెప్పేసి అడిగితే, అతను సినిమా చేశాడు, చిన్న సినిమా, నన్ను మ్యూజిక్ చేయమంటున్నాడు, నువ్వు సినిమా అంతా చేసుకురా, నాకు బాగుంటే చేస్తాను పాటలు అన్నాడు. మేమందరం పాటలు ముందు చేయించుకుని అన్నీ ఒక శాస్త్రయుక్తంగా వెళ్తున్నాం. అతనికి నువ్వు సినిమా చేసి
సినిమా అంతా చూసిన తర్వాత ఇక్కడ ఈ పాట నాకు బాగుంటే చేస్తాను, సినిమా బాగుంటేనే, అప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను అన్నాడట. అంటే ఎంత ఎంత బలుపు ఇళయరాజా కానీ అన్నాను ఒక చోట. తప్పు కదా, చేస్తానంటే లేకపోతే చేయకూడదు. ఓకే. తర్వాత ఆ రోజు సినిమా చూశాడు. ఏది మంచి సరదాగా ఉన్నా నన్ను పిలుస్తాడు ఆయన. ఓకే. మెడ్రాస్లో ఆ రోజుల్లో, ఈ 30 సంవత్సరాల క్రితం జరిగింది అది. 32 years బ్యాక్.